పవన్ కళ్యాణ్ గారు గెలిచి 10 నెలలైంది. ఏ రోజైనా సరే ఆయనకి వేసిన ఓటు అనేది వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఓటు ఎప్పుడు వేస్ట్ కాదండి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి విషయంలోనూ ఆయన 100% ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయనకు వేసినందుకు పిఠాపురంలో మేము ఇప్పుడు వస్తూ కూడా దారిలో మామూలుగా ఆగినప్పుడు ప్రజలను అడిగితే ఇక్కడ చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. సామర్లకోటలో అంతకు ముందు మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు రోడ్లన్నీ గతుకుల్లో చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోజు ఆ రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసి పిఠాపురం డెవలప్మెంటే పవన్ కళ్యాణ్ గారికి గెలుపుకి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ జరుగుతుందని అంటున్నారు, ఎందుకంటే మీరు ఒక అభిమాని, అది పక్కన పెడతాడు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ డెవలప్మెంట్ జరగట్లేదు, అసలు ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చున్నారన్నారు. దానికి మీ సమాధానం ఏంటండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండి అన్ని రంగాల్ని సర్వనాశనం చేసి ఎక్కడ ఒక రోడ్ లేకుండా ఎన్నో చేశారు. వాటన్నిటికే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మరి ఈ 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి వచ్చి ఒక్క పోరాటం చేయమనండి, అక్కడ చేయడానికి ఏ అవకాశం లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తూ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సుశ్యామలం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద వచ్చి అన్నాను, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న 2.0 అని చెప్పి పెడతాను, వేరే లెవెల్ ఉంటదని చెప్పి డైలాగులు చెప్తున్నారండి. మరి సార్ రోబో ఫస్ట్ సినిమా తీశారు సార్, అది బాగా హిట్ అయింది. దానికి రజనీకాంత్ గారు 2.0 అని తీశారు, అది ఫ్లాప్ అయింది. జగన్ కూడా అంతే, అట్టర్ ఫ్లాప్ 2.0. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? భయం సార్, భయం. అంటే ఎవరంటే భయం? పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయం. పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడి 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోకుండా పరిగెత్తాడు. అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటానే ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు. అంతకు ముందు అసెంబ్లీలో ఆయన 23 సీట్లు వచ్చిన టీడీపీని ఒక 5 సీట్లు లాక్కుంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండదు అని మాట్లాడినోడు ఈ రోజు ఎట్లా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు? నీకు జనం ఓట్లేసి ఏదో ఒక నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేవేగా, ఆ నియోజకవర్గానికైనా కనీస న్యాయం చేయడానికి నువ్వు అసెంబ్లీకి రావాలిగా. నీకు భయం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఉచ్చోసుకుంటా ఇంట్లో కూర్చున్నావు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తే నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడతాను, ఎక్కువసేపు డిస్కషన్ పెడతాను, కూటమి ప్రభుత్వం మీద ప్రతిదీ కూడా విరుచుకుపడతానని చెప్తున్నారు. అసలు జరిగే సందర్భాలు కనబడుతున్నాయి మీకు? అసలు సార్ మైక్ ఇస్తే మాట్లాడేదేం సార్? 5 ఏళ్ల అధికారం ఇచ్చి 151 సీట్లు ఇస్తే ప్రజలకి ఏం చేశాడు అని మేము అడుగుతున్నాం. నీకు ఇప్పుడు మైక్ ఇస్తే నువ్వేదో అడగడం కాదు, 5 సంవత్సరాల్లో నువ్వు ప్రజలకు ఏం చేసావు? ప్రజలని నరకం చూపించావు కాబట్టి నిన్ను 11 సీట్లకు పడేశారు ప్రజలు. ఇంక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు, మూటాముల్లి సర్దుకొని బెంగళూరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరే అన్నారు కదా, బెంగళూరు అన్నారు కదా, నెలకి ఎంత తక్కువ లేదన్నా కానీ 2-3 సార్లు మాటికి కూడా బెంగళూరు ప్యాలెస్ కి వెళ్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బెంగళూరు ప్యాలెస్ లో రాజకీయంగా జరుగుతున్నాయా లేదంటే ఇంకోటి ఏదైనా జరుగుతుందా? అసలు బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళడానికి కారణం ఏంటి అనుకుంటున్నారండి? సార్ 5 ఏళ్లు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఋషికొండని కొల్లగొట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇక్కడ ఉండడానికి, ఇక్కడ ఉంటే మీడియా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తారని బెంగళూరు పారిపోతున్నాడు అంతే. సో ఓపెన్ గా అడుగుతున్నానండి, మీ నాయకుడు అని కాదు, పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి గ్రహించారు చెప్పండి? గత 5 ఏళ్లలో ఈ 10 నెలల్లో వీళ్ళిద్దరి మధ్య తేడా ఏం గ్రహించారు మీరు చెప్పండి? సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని సానుభూతిగా చూపించి వాళ్ళ బాబాయిని హత్య చేసి ప్రజల దగ్గర సానుభూతితోటి గెలుపొందాడు. 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏమీ చెయ్యకపోగా ప్రజలు విసిగిపోయి అతన్ని ఓడించి 11 సీట్లకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకపోయినా, 1 సీట్ రాకపోయినా ప్రజల కోసం 10 సంవత్సరాల నుంచి పోరాడాడు కాబట్టే 100% స్ట్రైక్ రేటింగ్ తో ఇంతవరకు ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేటింగ్ తో ఎన్ని సీట్లు నిలబడితే అన్ని సీట్లు గెలిపించారు. దానికే నిదర్శనం. అది పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాగానో లేకపోతే ఆయన ఒక పార్టీ పెట్టి నేను ఒక ఈ అధికారిని అట్లా ప్రవర్తించట్లేదు. ఆయన అది ఒక బాధ్యతగా తీసుకున్నారు. బాధ్యతగా ప్రజలకి సేవకుడుగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.